అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము శుక్రుడు వివిధ ద్వాదశ రాశుల్లో ప్రయాణించినప్పుడు ఎవరెవరికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయో అవి చూద్దాం. అయితే నేను ముఖ్యంగా అందరికీ చెప్పాల్సి ఎప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ కూడా. మనము రాశి ఫలితాలు అంటే చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం. సో చాలా మందికి ఒకవేళ తమ పుట్టిన తేదీ, నక్షత్రం ఇవన్నీ ఏమి తెలవకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నామ నక్షత్రంతో రాశి వాళ్ళు పెట్టేసుకొని దాని ద్వారా ఫలితాలు చూసుకుంటారు. అలా కాకుండా జన్మ జాతకం కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ రాశి ఫలితాలు రాశి కంటే ఎక్కువగా మనకి లగ్నం ఫలితాలు బాగా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే వృషభ రాశిలో శుక్రుడు ఆల్రెడీ ట్రాన్సిట్ పొందుతున్నాడు, అంటే ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఇది మనకి మే 14వ తారీఖు వరకు మనకి శుక్రుడు వృషభ రాశిలోనే ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. సో వివిధ లగ్నాల వారికి అంట, లేదా లగ్నాలు తెలియని వారికి రాశి ఎలాంటి ఫలితాలు ఇస్తాయి మనం ఇప్పుడు చూద్దాము. వృషభ రాశిలో శుక్రుడు వచ్చాడు అంటే ద్వాదశ రాశుల్లో అది రెండవ రాశి అవుతుంది. రెండవ రాశి అతి ముఖ్యమైనది వృషభ రాశి. వృషభ రాశి తన సొంత రాశి అవుతుంది, అంటే తన సొంత ఇంట్లోకి శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు. అది కూడా శుక్రుడు ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక వ్యక్తి తన ఇంట్లో ఉన్న స్వతంత్రం, అది అటు పేదవాడైనా కానీ, మధ్యతరగతి వాళ్ళైనా కానీ, గొప్ప వాళ్ళైనా కానీ, ఎవరైనా కానీ బయట ఎటు ప్రయాణం చేసినా కానీ మళ్ళీ తిరిగి తన ఇంట్లో వచ్చిన తర్వాత పొందిన ఆనందం, సంతోషం పట్టలేని ఆనందం కదా. సో అలాగే ఇక్కడ మనకు కూడా శుక్రుడు తన సొంత ఇంట్లోకి వచ్చాడు కాబట్టి అది కలిపురుషలో రెండవ రాశి అవుతుంది కాబట్టి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మనకి ఫైనాన్స్ పరంగా అయినా, డబ్బుల పరంగా అయినా, ఏమంటారు, వివాహ వివాహ సమస్యల్లో ఏమన్నా సమస్యలు వస్తున్నాయి అని అంటే, అటు దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ కూడా మనకి ఈ శుక్రుడు ఈ ట్రాన్సిట్ వల్ల, అంటే సంచారం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి. సో ముఖ్యంగా మనము ఇప్పుడు మేషరాశితో మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు, లగ్నం అంటే లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు విత్ రెమెడీస్ మనం తెలుసుకుందాం. మీన లగ్నం తెలియని వారికి రాశి అని చూసుకున్నట్టయితే మీన రాశికి అధిపతి మనకి బృహస్పతి, అంటే దేవగురు. సో ఇక్కడ ఏంటంటే బృహస్పతి నుంచి మనము శుక్రుడిని చూసినట్టయితే, అంటే వృషభ రాశి అధిపతిని చూసినట్టయితే తృతీయాధిపతి అవుతాడు. తృతీయాధిపతి అయిన శుక్రుడికి గురువుకి పెద్దగా మిత్రత్వం లేకపోయినా కానీ అలా అని వీరిరువురికి శత్రుత్వం కూడా లేదు. కాకపోతే వీరు ఏంటంటే ఒకరు దేవగురు, ఒకరేమో దైత్యగురు. బృహస్పతి దేవగురు, శుక్రాచార్యుడు మనకి దైత్యగురు అవుతాడు. సో కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ పెద్ద పెద్ద విభేదాలు, బాగా పడి చచ్చిపోయేంత మిత్రత్వం కూడా లేదు. కాకపోతే వీరికి ఏంటంటే తృతీయ అధిపతి అవుతాడు కాబట్టి వీరికి సిబ్లింగ్స్ ద్వారా, అంటే తోబుట్టుల ద్వారా, అంటే తనకంటే చిన్నవారి ద్వారా కొద్దిగా మంచి జరిగే అవకాశాలు, వారి ద్వారా వీళ్ళకి డబ్బులు లేదా మంచి అవకాశాలు దొరికే ఛాన్సెస్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ టైం ఏంటంటే కమ్యూనికేషన్ రంగంలో, లేదా మీడియా రంగంలో, లేదా టీచింగ్ రంగంలో ఉంటారు కదా, వీళ్ళు ఏంటంటే వీరికి ఈ సమయంలో చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు మనకి ఈ సంచారం కలిగిస్తుంది. కాకపోతే ఒక చిన్న, నేను ప్రతిసారి చెప్తుంటాను ఏంటంటే మన లగ్నానికి
ఆహ్, లగ్నాధిపతి, అలాగే శుక్రుడు ఎక్కడున్నారు. జన్మ జాతకంలో ప్రతిసారి మనకి మిత్ర రాశిలోనో, లేదా ఉచ్చ రాశిలోనో, లేదా మంచి రాశిలోనే ఉండాల్సిన అవసరం లేదు కదా! సో, ఎక్కడున్నారు? మనం పుట్టిన సమయానికి ఈ గ్రహాలు ఎక్కడున్నది? ఇదే ఫోటో తీసినదే మనకి ఆహ్, ఈ జాతక చక్రం అనమాట. సో, ఆ టైంలో అదే సంచరించే టైంలో మనం ఎందుకు పుట్టాము అని అనుకుంటే, మనం తెచ్చుకున్న బ్యాగేజ్. మనం అది పాప కర్మ బ్యాగేజ్ తెచ్చుకుంటే, అది ఈ గ్రహాలన్నీ పాపరాశుల్లో ఉంటాయి. మనం పుణ్యం సంపాదించుకొని, పుణ్యం తెచ్చుకున్న బ్యాగేజ్‌లో వచ్చినట్టయితే, ఖచ్చితంగా ఈ గ్రహాలు మంచి స్థానాల్లోనే ఉంటాయి. అంతే గదా! సో, ఇలా మనకి ఒకవేళ సరియైన స్థానాల్లో లేవు అనంటే మనం ఏం చేసుకోవాలి? ఈ చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మనము చక్కటి ఫలితాలు, చక్కటి అద్భుతమైన ప్రయోగాలు చేసుకోవచ్చు. మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎక్కడో పోయి ఎవరికో డబ్బులిచ్చి మనము చేయాల్సిన అవసరమో లేదు. ముఖ్యంగా గురువు కాబట్టి ఇక్కడ గురువు తృతీయాధిపతి అవుతాడు శుక్రుడు కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేవు, లేదా ఆటంకాలు వస్తున్నాయి మీ తోబుట్టువులతోని, లేదా కన్సల్టెన్సీ ద్వారా, లేకపోతే ఎక్కడైనా సంప్రదింపులు చేయాలనంటే మాకు ఇబ్బందులు వస్తున్నాయి అని అంటే మటుకు మీ జన్మ జాతకంలో ఎక్కడో శుక్రుడు దెబ్బ కొట్టినట్టే అని 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 అనుకోవచ్చు, నిర్ధారించవచ్చు ఖచ్చితంగా. సో వాటికి మనం చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మనము చక్కటి ఫలితాలు పొందవచ్చు. మీరు టీమ్‌ని సంప్రదించినట్టయితే మీ మీ పర్సనల్ జాతకాలు నేను చూసి వారి ద్వారా మీకు తెలియజేస్తాను. సో, ఇప్పుడు నా చేతిలో ఉన్నది చూస్తున్నది ఇదేంటంటే 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్. సో, ఇది ఎవ్వరైనా ధరించొచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ రాశి వాళ్ళే, ఈ రాశి వాళ్ళే అన్నట్టు అయితే ఏమీ లేదు. దీంట్లో మనకి ప్యూర్ క్రిస్టల్స్ ఉంటాయి. ఇక్కడ రెడ్ జాస్పర్ ఉంటది. ఇక్కడ గ్రీన్ అవెన్స్‌రిన్ అనేసి అంటే క్రిస్టల్స్ పేర్లనమాట ఇది. గ్రీన్ అవెన్స్‌రిన్, ఇక్కడ మనకి ఇది చూసినట్టయితే యెల్లో సఫారు, ఇది చూసినట్టయితే ఇది చూసినట్టయితే బ్లూ సఫారు, ఇదైతే ఇది పర్పుల్ ఎవెన్షన్. సో, ఇలాగా ఇవన్నీ ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క తత్వం చెందినదనమాట. అంటే మన బాడీలో సప్త చక్రాలుంటాయి గదా! ఈ చక్రాలన్నీ మనం బ్యాలెన్స్డ్‌గా ఉంటేనే మనకి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా ఉంటుంది. బాడీ ఒత్తిడి పొందకుండా ఉంటుంది. సో, మనము అటు డాక్టర్స్ దగ్గరికెళ్ళి చిన్న చిన్న వాటికి ఏదో మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోతది. కానీ అది టెంపరరీ ఎఫెక్టే కదా! ఎప్పుడైతే మనకి ఆ 7 చక్రాలు కరెక్ట్‌గా అలైన్ అయ్యి కుండలిని శక్తి అంటాం కదా! సో, ఆ కుండలిని శక్తి మనము ఇప్పుడున్న హడావుడిలో మాత్రం చేసుకోలేని వారు కూడా ఈ దీన్ని ధారణ చేసినట్టయితే, ఎప్పుడైతే మన ఈ చక్రాలు కరెక్ట్‌గా అలైన్ చేసినట్టయితే, మన బ్యాక్ ఎనకాల ఉంటాయి. బ్యాక్ బోన్ ఉంటాయి కదా! స్పైనల్ కార్డ్‌కి కరెక్ట్‌గా 7 చక్రాలుంటాయి. ఈ చక్రాలు కనుక అలైన్ చేసినట్టయితే, మనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు. మానసిక ఒత్తిడి కూడా లేకుండా ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు చెప్పాను గదా! ఆ చక్రాలు అలైన్డ్ ఎప్పుడు ఉంటాయనంటే, మనం ఆ చక్రాలు క్లీన్స్ చేసుకుంటేనే అవి సరిగ్గా ఉండి, వాటికి సంబంధించినయన్నీ ఆహ్, క్రియలు సరిగ్గా జరుగుతాయి. అవి కనుక ఎక్కడైతే అపశృతి జరిగినట్టయితే మనకి అనారోగ్య సమస్యలు చాలా మటుకు ఇప్పుడు అనారోగ్య సమస్యల కంటే ఎక్కువగా నా అనుభవంలో చూసిందేంటంటే డిప్రెషన్, స్లీప్ డిజార్డర్స్, ప్లస్ ఈగో, యాటిట్యూడ్, యాంగర్ ఇష్యూస్ ఇలాంటియన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి. సో, ఇవెందుకు అనంటే ఎప్పుడైతే మనకి థర్డ్ ఐ, క్రౌన్ చక్ర, రూట్ చక్ర, ఈ అంటే రూట్ చక్ర అంటే మూలాధార చక్రము. ఇలాంటి కొద్దిగా బ్యాలెన్స్ సరిగ్గా లేదు అని అన్నప్పుడే మనకి ఇలాంటి ఇబ్బందులొస్తాయి. సో, దానికి సరియైన మార్గం ఇది. ఈ 7 చక్ర. ఇప్పుడు నేను కూడా ధారణ చేస్తానిది. ఎందుకంటే నేను కూడా మనిషినే గదా! అన్ని రోజు ఒక 30, 40 కన్సల్టెన్సీస్ చేసి మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా ఈ 7 చక్ర అలైన్‌మెంట్ వీటికి కూడా మంత్రాలుంటాయి. ఇవి లేకున్నా మంత్రాలతో కూడా చేసుకోవచ్చు. కానీ దానికి ఒక అరగంట, గంట స్పెండ్ చేయాలి.
సో, అలా చేయలేము మనము. అందరూ చేయలేరు గదా! అరగంట, గంట చేయాలి అనంటే యోగా చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఇది దీనికి కూడా చేసుకోవాలి, టైం కేటాయించాలి అనంటే కొద్దిగా ఇబ్బందే గదా! సో, అలా చేసుకోలేము అని అనుకున్న వారికి ఇది మంచి పరిహారం. ఇది కనుక ధారణ చేస్తే మనకి క్విక్‌గా అవుతదన్నట్టయితే నేను చెప్పట్లేదు. క్విక్‌గా ఎవ్వరికీ ఏది జరగదు. క్విక్‌గా అయ్యేది మనకి లాంగ్ రన్‌లో రిజల్ట్స్ అయితే రావు. సో, ఇది స్లోగా మనకి అన్ని చక్రాస్ అలైన్ అయిపోతాయి. తప్పకుండా అందరూ వేసుకోండి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి.